హాయ్ హలో ఈరోజు మేము కుందా సత్యనారాయణ స్వర్గధామి సురేంద్రపురికి వచ్చాము. సో ఫ్యామిలీ మొత్తం వచ్చాము. యాక్చువల్లీ యాదగిరిగుట్ట నుంచి మనకి సురేంద్రపురి పక్కనే ఉంటుంది. హార్డ్లీ ఒక 10 minutes డ్రైవ్ ఉంటుంది. మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము. సో పిక్నిక్ స్పాట్ ఉండే అక్కడ కొంచెం ఫుడ్ తిని మధ్యాహ్నం బయలుదేరాము. సో అరౌండ్ 3 o'clock అనుకుంటా, 3-4 వీ కేమ్ టు సురేంద్రపురి. టికెట్ ఛార్జ్ వచ్చి అడల్ట్కి 350, కిడ్కి 250 దాకా తీసుకున్నట్టున్నారు. అండ్ చాలా పెద్దది యాక్చువల్లీ సురేంద్రపురి, చాలా 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 పెద్ద సురేంద్రపురి. మీరు వెళ్ళాలనుకుంటే ఒక రోజు అంటే లైక్ ఆఫ్టర్నూన్ నుంచే ప్లాన్ చేసుకోండి. మాకేంటంటే 6 కల్లా క్లోజ్ చేసేస్తామని హరీ చేశారు అనమాట. చాలా పెద్దది. సో ఫస్ట్ మనకి మహాభారతం చూపిస్తారు, వాళ్ళ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎట్లా ఎండ్ అయింది, హౌ ద కాన్ఫ్లిక్ట్ ఎట్లా వచ్చింది మొత్తం చూపిస్తారు. సో తర్వాత రామాయణం, ఆ తర్వాత అండ్ అక్కడ అమ్మవారి శక్తిపీఠాలు సెటప్ అదంతా అంటే రిప్లికేషన్ అనమాట ప్రతి గుడి. ఇది ఒక పార్క్ యాక్చువల్లీ. సురేంద్రపురి అనేది ఒక పార్క్. సో మనకు అన్ని దేవుళ్ళు ఒకే చోట చూపిస్తారు. సో వాళ్ళ ఆ గుడిలో ఎలా ఉంటారు, ఇక్కడే ముందు ఒక రిప్లికేషన్ అనమాట చూపిస్తారు. అది బాగుంటుంది చూడడానికి. అక్కడ ఏం పూజలు గీజలు ఏం చేయరు కానీ, బట్ ఇట్స్ ఎ రిప్లికేషన్. ఇట్ లుక్స్ లైక్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో మేము చూసింది అంటే 12 శక్తిపీఠాలు ఐ థింక్. సో అవన్నీ చూపించారు, బాగుంది. అండ్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి మేము మేము ఈవినింగ్ 4కి వెళ్ళాం కాబట్టి మేము ఫుడ్ తీసుకొని వెళ్ళలేదు. ఎవరైనా ఫుడ్ తీసుకెళ్ళాలన్నా ఫుడ్ కూడా అలౌ చేస్తారు. యాక్చువల్లీ లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ స్పెషల్గా లస్సీ ఒకటి ఉంది. ఆ లస్సీ చాలా బాగుంది, అది టేస్ట్ చేయండి. అండ్ అక్కడ యారో ఉంటుంది. సో ఆ యారో ప్రకారమే వెళ్ళాలి అందరూ. సో యారో దాటి బయటికి వెళ్ళడానికి లేదు. సో యారో ప్రకారమే వెళ్ళాలి ఎవరైనా. సో అది స్ట్రైట్గా అంటే అదే రూట్ మ్యాప్ అనమాట. దట్స్ ద ఓన్లీ గైడ్ ఫర్ అస్. అదే గైడ్ మనకి. సో అదే చూపిస్తుంది మనకి. అండ్ నడుస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ 3 hours నడుస్తూనే ఉన్నాం. మనకి కృష్ణుడి గురించి చూపిస్తారు, తిరుపతి చూపిస్తారు, యమలోకం చూపిస్తారు, కైలాసం చూపిస్తారు. సో ఇది ఒక ఏరియల్ వ్యూ అనుకోండి. సో పైనుంచి తీశాను. ఇప్పుడు మనం వెళ్తుంది యమలోకం. అక్కడ యముని చూపిస్తారు, ఎట్లా చంపుతారో చూపిస్తారు, ఎలా తినేస్తారో చూపిస్తారు. లైక్ చాలా ఉంటుంది కదా. సో కుంభిపాకం, చిత్రగుప్తుడు, అది మోహన్ బాబు, అదిగో బ్రహ్మానందం. యాక్చువల్లీ అది మొత్తం మనం చూస్తే ఏంటంటే అంతా ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పవచ్చు, మొత్తం ఒక 2 acresలోనో 1 acreలోనో అక్కడక్కడే పెట్టినట్టు ఉంటుంది. కానీ ఏంటంటే మనం లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉండాలి. ఇది కైలాసం. సో వాటర్ ఉంటే మన షూ తీసేసి వెళ్ళాలి. తర్వాత మనకి ఇది అయోధ్య దేవుడికి సంబంధించిన లైక్ శ్రీరామచంద్రుడిది. సో అంటే ప్రతి గుడికి ఇదేమో యాదగిరిగుట్ట, ఇదేమో శివుని లైక్ మొత్తం అంటే గంగాదేవి గురించి, శబరిమలై, ఇదేమో మనకి కనకదుర్గాదేవి గారు. ఓకే, శివుడికి సంబంధించి చాలా ఉంటాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని గుళ్ళకి రెప్లికేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో అండ్ మైండ్ ఇట్ అవుట్, మీరు పిల్లలతో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, ప్రెగ్నెన్సీ వెళ్ళినా, ఎవరైనా ఎమర్జెన్సీ క్యాండిడేట్స్ వెళ్ళినా ఇక్కడ ఎగ్జిట్ ఉండదు. ఓకే, అంటే డైరెక్ట్ ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళినాక ఎగ్జిట్కి రావాలంటే నువ్వు ఎవరినో అడిగి వెళ్ళాలి, కానీ అక్కడ నీ గైడ్ అంటూ కూడా ఎవరు ఉండరు. ఓకే, డైరెక్ట్ ఎగ్జిట్ కూడా ఉండదు. నువ్వు నడుస్తూ ఉండాలి. అంటే లైక్ 1 exit ఓవరాల్లా ఉంటుంది అనమాట. సో ఆ వన్ ఎగ్జిట్ నుంచి ఇంకో ఎగ్జిట్ వెళ్ళడానికి 10 minutes పడుతుంది చూసారా, అట్లా మీకు ఖచ్చితంగా 10 minutes పడుతుంది. సో ఆ బంగారు బల్లి అన్నారా, అది కూడా ఉంది అక్కడ. ఇది ఆల్మోస్ట్ తిరుపతికి రెప్లికేషన్లో చేశారు. ఇది బాగుంటుంది చూడ్డానికి, అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది 2006లో అనుకుంటా స్టార్ట్ చేసినారు. అండ్ ఇదంతా మనకి రాముడి గురించి అండ్ వాళ్ళ స్టోరీ లిటరలీ సినిమా చూపించినట్టు చూపించారు. చాలా బాగుంది. ఇది ఆంజనేయుడు శ్రీలంకలోకి వెళ్తాడు కదా లంకా దహనం కోసం. సో దాన్ని చిన్న శాంపుల్గా చూపిస్తారనమాట. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడడానికి పిల్లలతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రిఫరబుల్ అనమాట, వెళ్ళండి. బట్ ఏంటంటే ఫుడ్, స్నాక్స్ ఆర్ వాట్ యూ వాంట్ లైక్ అవి తీసుకొని వెళ్ళండి. ఎగ్జిట్స్ ముందే చూసుకోండి. ఓకే, ఎగ్జిట్స్ చూసుకోకుండా ఉండదు. మేము నడిచి దేవుడా ప్లీజ్ రా మమ్మల్ని వదిలేండిరా బాబు అన్నంత టైం పట్టింది మాకు. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. ఏం గుహల్లా ఉన్నాయన్నమాట. మనోళ్ళు ఏం భయపడిపోతున్నారు, రే అంటున్నారు. సో ఇది ఆంజనేయుడి స్టోరీ. సో
పాతాళ లోకం అనే ఒక లోకంలోకి ఎంటర్ చేస్తారు. సో అన్ని లోకాలు ఉంటాయి ఇక్కడ, కైలాసం, యమలోకం, పాతాళ లోకం. సో పాతాళ లోకంలోకి ఎంటర్ అయినాము. క్రేజీ ఉండే, మా మమ్మీ భయపడుతూ ఉందన్నమాట, ఏంది రాయి ఎట్లున్నాయి ఏంటి రాయి అని. అంటే ఇక్కడ ఇది కుందా సత్యనారాయణ గారు వాళ్ళ చిన్న కొడుకు చనిపోతే వాళ్ళకి మరణాంతరం జ్ఞాపకంగా కట్టించారు. సో అది లాస్ట్లో ఉంటుంది. అండ్ ఈ వాచ్మెన్ ఒక ఆయన ఉంటాడు, బాబు దారి చెప్పరంటే చెప్పలేదు అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.